మహంకాళి ఆలయంలో రంగం ఘనంగా నిర్వహించారు. మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ప్రభుత్వ కార్యక్రమాలు సంతోషకరంగా ఉన్నాయన్నారు. కేసీఆర్ చండీ యాగం నిర్వహించడం సంతోషకరమంటూ మాతంగి అన్నారు. బోనాల పండుగను మరి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అవుతున్నాయో ఈ బోనాలను కూడా ఒక రాష్ట్ర పండుగగా మరి తెలంగాణ ప్రజల మరి హైదరాబాద్ ప్రజల మనోభావాలు గుర్తించి ఇది అతి పెద్ద పండుగ కాబట్టి దీన్ని ఇంకా మరి సుఖశాంతులతో సంతోషంతో జరుపుకోవాలని చెప్పి మరి ప్రభుత్వం కూడా రాష్ట్ర ఫెస్టివల్గా గుర్తించినప్పటి నుంచి మరి గతంలో మరి ఇక్కడ ఉన్న మంత్రులు పెద్దలు మరి శ్రీనివాస్ యాదవ్ గారు మరి పద్మరావు గారు మాతో పాటు గవర్నమెంట్ అడ్వైజర్ మరి అన్న వేణుగోపాల్చారి గారు మాజీ కేంద్ర మంత్రులు అందరం కూడా కొట్లాడి దీన్ని రాష్ట్ర ఫెస్టివల్గా చేయాలి, దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలి, మరి ప్రజలందరికీ నగర ప్రజలందరికీ మరి రాష్ట్రం నుంచి ప్రజలందరికీ దీన్ని అన్ని సేవలు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి తీసుకున్న నిర్ణయం ఏదైతుందో దానికి అనుగుణంగా గతంలో కన్నా బ్రహ్మాండంగా ఇలా హైదరాబాద్లో ఉన్న డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ఇలా జిహెచ్ఎంసీతో పాటు పోలీస్ కానీ ఫైర్ కానీ హెల్త్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు బ్రహ్మాండంగా పార్టిసిపేట్ చేసి మరి ఏర్పాట్లు కూడా ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కాకుండా చేసిన డిపార్ట్మెంట్లకు కూడా మేము మరి పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాం. నిన్న ఉదయం 4 గంటలకు మరి ప్రారంభమైనటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర నిన్న మధ్యరాత్రి 2 గంటల నుండే ఆశేష జనవాహిని మధ్యన మరి మహిళలందరూ బోనాలతోటి మరి పెద్ద ఎత్తున నిన్ననే లక్షలాది సంఖ్యలో భక్తులు రావడం, నిన్న మార్నింగ్ 2 గంటలకు మరి ఉదయం 4 గంటలకు దేవాలయం ప్రారంభం, ఈరోజు మార్నింగ్ ఉదయం 4 గంటల వరకు పలహారం బండ్ల ఊరేగింపులు, తొట్టెల ఊరేగింపులు తోని ఒకరోజు కంప్లీట్ కావడం జరిగింది. మీరు ఎవ్వరు కూడా అన్యతగా భావించద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ దేవుని దగ్గరికి 1 గంట కానీ 2 గంటలు కానీ 3 గంటలైనా మంచి దర్శనం చేసుకొని పోవాలని